సినిమా స్టార్టింగ్లో మనకి పెల్లింగ్టన్ హై స్కూల్ బాస్కెట్బాల్ మ్యాచ్ చూపిస్తారు. అది చాలా క్లోజ్గా సాగుతుంటుంది. వెల్లింగ్టన్ హై స్కూల్ స్టూడెంట్స్ ఈ మ్యాచ్లో ఓడిపోయేలా ఉంటారు. గేమ్ అయిపోవడానికి కేవలం 4:045 సెకండ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అలాంటి టైంలో వీరి టీంకి చెందిన మేసన్ రెమోర్ ఇతని నిక్ నేమ్ హార్స్ అండ్ మూమెంట్లో 3-పాయింటర్ షూట్ చేసి తన టీంని గెలిపిస్తాడు. గెలుపు అయితే దక్కింది, కానీ ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఒక విషయం గమనించాలి. గేమంతా మేసన్కి ఒక రాలిపోయిన దెయ్యం కనిపిస్తూనే ఉంటుంది. అది మేసన్పై దాడి చేయడానికి అతని వైపు వస్తూ ఉంటుంది. మేసన్ దీనికి ఎంత భయపడిపోతాడంటే గేమ్ అయ్యాక సెలబ్రేట్ కూడా చేసుకోకుండా నేరుగా లాకర్ రూమ్కి వెళ్తాడు. అక్కడ మనం మేసన్ ఒళ్ళు గగురు పొడవడం క్లియర్గా చూడొచ్చు. అతను తన లాకర్ లోపల నుండి ఒక యాంటిక్ జార్ తీసి వెంటనే జిమ్ వెయిట్స్ సాయంతో దాన్ని పగలగొట్టేస్తాడు. మేసన్ చాలా భయంతో ఉంటాడు. అప్పుడే మళ్ళీ ఆ కాలిపోయిన దెయ్యం మేసన్ వైపు రావడం కనిపిస్తుంది. ఇంతలో మేసన్ టీమ్ మేట్స్ లాకర్ రూమ్లోకి రావడంతో సిచ్యుయేషన్ అంతా నార్మల్గా మారిపోతుంది. దీని తర్వాత మేసన్ లాకర్ రూమ్ షవర్లోకి వెళ్తాడు. అక్కడ అకస్మాత్తుగా అదే కాలిపోయిన దెయ్యం మేసన్పై దాడి చేస్తుంది. అది మేసన్ నోట్లోకి తన చేతిని పెట్టి అతన్ని లోపల నుండి కాల్చేస్తుంది. దానితో మేసన్ కాలిపోయి చనిపోతాడు. మేసన్ అలా చనిపోవడం చూసి అతని టీమ్ మేట్స్ షాక్ అవుతారు. నిజానికి చనిపోయిన తర్వాత మేసన్ కూడా సరిగ్గా ఆ కాలిపోయిన దెయ్యంలాగే కనిపిస్తాడు. ఇక్కడి నుండి కథ 6 నెలల తర్వాతకి షిఫ్ట్ అవుతుంది. అక్కడ మనకి క్రిస్ విల్లెట్ అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఈరోజు పింటన్ హై స్కూల్లో క్రిస్కి మొదటి రోజు. క్రిస్ రీసెంట్గా షికాగో నుండి ఊరికి షిఫ్ట్ అయ్యింది. ప్రస్తుతం తన కజిన్ రేల్తో కలిసి ఉంటుంది. క్రిస్ లైఫ్లో ఏదో ఒక ప్రమాదం జరిగిందని మనకి అర్థమవుతుంది, కానీ ప్రస్తుతానికి ఆడియన్స్కి ఆ విషయం చెప్పరు. అలాగే క్రిస్ తండ్రి చనిపోయారు. అతని మ్యూజిక్ కలెక్షన్ క్రిస్ దగ్గర ఉంటుంది. దాన్ని ఆమె ఎప్పుడూ వింటూ ఉంటుంది. ఎనీవేస్, క్రిస్ మరియు రేల్ హై స్కూల్కి వెళ్తారు. అక్కడ క్రిస్కి సరిగ్గా మేసన్ వాడిన లాకర్ అలొకేట్ అవుతుంది. ఆ లాకర్ పై మేసన్ నిక్ నేమ్ హార్స్ అని చెక్కి కూడా ఉంటుంది. ఇక్కడ మేసన్ పాత టీమ్మేట్స్ వచ్చి క్రిస్ని భయపెట్టడం స్టార్ట్ చేస్తారు. ఆ లాకర్ వాడొద్దని, అది వాళ్ళ ఫ్రెండ్ మేసన్ జ్ఞాపకం అని గొడవపడతారు. ఈ బుల్లింగ్లో మేసన్ ఫ్రెండ్ డీన్ అందరికంటే ముందుంటాడు. అతని గర్ల్ ఫ్రెండ్ గ్రేస్ అతన్ని అలా చేయొద్దని వారుస్తుంది. క్రిస్ ఒక డ్రగ్ అడిక్ట్ అని, ఆమె వల్లే వాళ్ళ నాన్న చనిపోయారని కూడా డీన్ అంటాడు. అది విని క్రిస్కి కోపం వచ్చి డీన్ ప్రైవేట్ పార్ట్ మీద కొడుతుంది. అప్పుడే స్కూల్ టీచర్ మిస్టర్ క్రేవెన్ వచ్చి రేల్, క్రిస్, డీన్ మరియు గ్రేస్లకి డిటెన్షన్ విధిస్తారు. ఈ పాయింట్లో ఎల్లి అనే అమ్మాయి మిస్టర్ క్రేవెన్కి నచ్చి చెప్పడానికి ట్రై చేస్తుంది. ఇందులో క్రిస్ తప్పు లేదని, డీనే ఆమెను ఏడిపించాడని చెబుతుంది. కానీ మిస్టర్ క్రేవెన్ ఎల్లి మాట వినకపోగా ఆమెకు కూడా డిటెన్షన్ ఇస్తారు. ఇక్కడ నేను మీకు ఒక చిన్న డీటెయిల్ చెప్తాను. దీనివల్ల ఈ 5గురి మధ్య ఉన్న రిలేషన్స్ మీకు అర్థమవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, క్రిస్ ఒక లెస్బియన్. ఆమెకి ఎల్లి అంటే ఇష్టం కలుగుతుంది. బహుశా ఎల్లి కూడా క్రిస్ వైపు అట్రాక్ట్ అయి ఉండొచ్చు. ఇక డీన్ మరియు గ్రేస్ డేటింగ్ చేస్తున్నారు. కానీ రేల్కి కూడా గ్రేస్ అంటే ఇష్టం. నిజానికి రేల్ చిన్నప్పటి నుండి గ్రేస్ని ఇష్టపడుతుంటాడు. ఏది ఏమైనా అందరూ వెళ్ళిపోయాక క్రిస్కి తన లాకర్లో అదే యాంటిక్ జార్ కనిపిస్తుంది. ఇది మనం మేసన్ దగ్గర చూసాం. క్రిస్ ఆ జార్ని తెరుస్తుంది. దాని లోపల ఒక పురాతన అజ్టెక్ డెత్ విజిల్ ఉంటుంది. అది చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది. క్రిస్ ఆ విజిల్ ఊదబోతుండగా బెల్ రింగ్ అవుతుంది. దాంతో ఆమె దాన్ని తిరిగి జార్లో పెట్టేస్తుంది. సీన్ కట్ చేస్తే డిటెన్షన్ క్లాస్ చూపిస్తారు. క్రిస్ తనతో పాటు ఆ విజిల్ ఉన్న జార్ని కూడా తీసుకొస్తుంది. అది మిస్టర్ క్రేవెన్ కంటపడుతుంది. మిస్టర్ క్రేవెన్ వెంటనే దాన్ని చెక్ చేసి ఇది బహుశా పురాతన మాయన్ల కాలం నాటి విజిల్ అయి ఉండొచ్చని, కానీ తనకు కూడా ఖచ్చితంగా తెలియదని చెబుతారు. ఆ విజిల్ మీద 2 పదాలు చెక్కి ఉంటాయి. అవి కాబా పిక్సన్. దీని అర్థం సమంద డెడ్ అంటే చనిపోయిన వారిని పిలవడం. ఆ విజిల్కి హిస్టారికల్ వాల్యూ చాలా ఉందని అర్థమవుతుంది. అది స్కూల్ ప్రాపర్టీలో దొరికింది కాబట్టి అది స్కూల్దే అవుతుందని చెబుతూ మిస్టర్ క్రేవెన్ దాన్ని తన దగ్గరే ఉంచుకుంటారు. డిటెన్షన్ అయిపోయాక మిస్టర్ క్రేవెన్ ఒంటరిగా కూర్చుని యాంటిక్స్ అమ్మే వెబ్సైట్లో ఈ విజిల్ వాల్యూ ఎంతో చెక్ చేస్తారు. అలాంటి విజిల్స్ దాదాపు 35,000 US డాలర్ల పైనే పలుకుతున్నాయి. అంటే మన కరెన్సీలో దీని విలువ దాదాపు 30 నుండి 35 లక్షల రూపాయలు ఉంటుంది. అది చూసి మిస్టర్ క్రేవెన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దాన్ని రహస్యంగా అమ్మేసి డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తారు. ఆ విజిల్ కండిషన్ చెక్ చేయడానికి ఆయన దాన్ని ఊదుతారు. దాని నుండి వింతగా మనిషి అరుపులాంటి శబ్దం వస్తుంది. ఆ సౌండ్కి రూమ్ అద్దాలు కూడా పగిలిపోతాయి. అంటే విజిల్ మంచి కండిషన్లో ఉంది, మంచి రేటు వస్తుందని ఆయన సంబరపడతారు. మరోవైపు గ్రేస్ డిటెన్షన్లో ఉన్న అందరినీ తన ఇంటికి పూల్ పార్టీకి ఇన్వైట్ చేస్తుంది. అంటే అది పెద్ద పార్టీ ఏం కాదు, అందరూ కలిసి అక్కడ హ్యాంగ్ అవుట్ అవ్వడం అన్నమాట. క్రిస్ ఆ పార్టీకి వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తుంది. మిస్టర్ క్రేవెన్ వీరికి 6 పేజీల ఎస్సే రాయమని టాస్క్ ఇస్తారు. సో పూల్ పార్టీలో అందరూ కలిసి ఆ ఎస్సే కూడా ఫినిష్ చేయొచ్చని ప్లాన్ చేస్తారు. ఇంతలో రేల్కి తన కామిక్ బుక్ డిటెన్షన్ క్లాస్లోనే మర్చిపోయాని గుర్తొస్తుంది. దానికోసం మళ్ళీ క్లాస్కి వెళ్తాడు. అక్కడ అతనికి ఆ విజిల్, జార్ కనిపిస్తాయి. అలాగే మిస్టర్ క్రేవెన్ ల్యాప్టాప్లో ఆ వెబ్సైట్ మరియు విజిల్ వాల్యూ కూడా చూస్తాడు. ఇక ఆలస్యం చేయకుండా రేల్ ఆ జార్ని అక్కడే వదిలేసి విల్ మాత్రం దొంగిలిస్తాడు. బయట క్రిస్ తన కోసం వెయిట్ చేస్తుండగా నోవా అనే వ్యక్తి అక్కడికి వస్తాడు.
తను చర్చిలో యూత్ పాస్టర్ అని పరిచయం చేసుకుంటాడు. నోవా మొదట దేవుడి గురించి మాట్లాడి అకస్మాత్తుగా క్రిస్కి డ్రగ్స్ ఆఫర్ చేస్తాడు. అవును ఫ్రెండ్స్, క్రిస్ వెంటనే నో అని చెబుతుంది, ఎందుకంటే ఆమె డ్రగ్స్ మానేసి కొంతకాలమే అయ్యింది. కానీ నోవా ఫస్ట్ డోస్ ఫ్రీగా ఇస్తానని చెబుతాడు. అప్పుడే రేల్ అక్కడికి వచ్చి నోవాను తిట్టి పంపేస్తాడు. నోవా రేల్పై దాడి చేసి కత్తి చూపిస్తాడు. క్రిస్కి డ్రగ్స్ కావాలంటే తన దగ్గరే కొనాలని, మధ్యలోకి రావద్దని హెచ్చరిస్తాడు. నోవా వెళ్ళిపోయాక రేల్ క్రిస్తో చెబుతాడు, నోవా ఏరియాలో అందరికంటే వరస్ట్ పర్సన్ అని. అతను బయటికి యూత్ పాస్టర్లా నటిస్తాడు, చర్చిలో సర్వీస్ చేస్తాడు. దాంతో పేరెంట్స్ అతను చాలా మంచివాడని పిల్లల్ని చర్చికి పంపిస్తారు. కానీ నోవా అక్కడ పిల్లలకి డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళని జంకీలుగా మారుస్తాడు. గతంలో ఒక అబ్బాయి ఓవర్ డోస్ వల్ల చనిపోయాడని, కానీ నోవాకి మాత్రం ఎలాంటి గిల్ట్ లేదని చెబుతాడు. సింపుల్గా చెప్పాలంటే క్రిస్ నోవాకి దూరంగా ఉండాలని రేల్ హెచ్చరిస్తాడు. ఆ సాయంత్రం మిస్టర్ క్రేవెన్ క్లాస్కి వెళ్ళగా విజిల్ కనిపించదు. అంతా వెతికినా దొరకదు, ఎందుకంటే దాన్ని రేల్ తీసుకెళ్లిపోయాడు కదా. ఆ తర్వాత మిస్టర్ క్రేవెన్ క్లాస్లో దాక్కుని సిగరెట్ తాగుతుండగా బయట ఏదో సౌండ్ వినిపించి సిగరెట్ ఆపేస్తారు. ఏంటా అని బయటికి వెళ్లి చూడగా దూరంలో ఒక వింతైన వంకరలు తిరిగిపోయిన దెయ్యం లాంటి మనిషి తన వైపు రావడం చూస్తారు. ఆయన చాలా భయపడతారు. అప్పుడే స్కూల్ క్లీనర్ చార్లీ అక్కడికి వస్తాడు. అతను రాగానే ఆ దెయ్యం మాయమైపోతుంది. చార్లీ ఆయనతో మీరు సిగరెట్ తాగిన విషయం ఎవరికీ చెప్పను అని అంటాడు. దీని తర్వాత మిస్టర్ క్రేవెన్ క్లాస్లోకి వెళ్తారు. అక్కడ అకస్మాత్తుగా అదే దెయ్యం మళ్ళీ కనిపిస్తుంది. ఆ దెయ్యానికి తల మీద వెంట్రుకలుండవు, చాలా జబ్బు పడిన మనిషిలా కనిపిస్తాడు. ఆ దెయ్యం మిస్టర్ క్రేవెన్ గుండెల్లోకి చేయి పెట్టి అతని లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. చూస్తుండగానే మిస్టర్ క్రేవెన్ ముసలివాడిగా మారిపోతారు. లంగ్స్ పాడైపోయి తల వెంట్రుకలన్నీ రాలిపోయి సరిగ్గా ఆ దెయ్యంలాగే తయారవుతారు. ఫైనల్గా మిస్టర్ క్రేవెన్ చనిపోతారు. ఈ సీన్ చూశాక మనకి అర్థమయ్యేది ఏంటంటే, ఆ విజిల్ ఊదినప్పుడు వచ్చే శబ్దాన్ని విన్న ప్రతి మనిషి చనిపోవడం ఖాయం. ఇదంతా ఎలా జరుగుతుంది? మొదట ఆ మనిషికి ఒక దెయ్యం కనిపిస్తుంది. అది మరెవరో కాదు, సదరు వ్యక్తి ఫ్యూచర్ సెల్ఫ్ అన్నమాట. అంటే భవిష్యత్తులో అతను ఎలా చనిపోతాడో ఆ రూపం కనిపిస్తుంది. ఉదాహరణకి మిస్టర్ క్రేవెన్ సిగరెట్లు తాగుతారు కాబట్టి ఫ్యూచర్లో అతనికి లంగ్ క్యాన్సర్ వచ్చి కీమోథెరపీ వల్ల జుట్టు రాలిపోయి చనిపోయేవాడు. ఆ విజిల్ ఆ ఫ్యూచర్ చావుని ప్రెజెంట్లోకి తీసుకొస్తుంది. అంటే అతను ఏ వయసులో ఏ రూపంలో చనిపోవాలో అది ఇప్పుడే జరిగిపోతుంది. మేసన్ విషయంలో కూడా అంతే. అతను ఫ్యూచర్లో గ్యాస్ లీక్ వల్ల కాలిపోయి చనిపోవాలి. అందుకే అతనికి కాలిపోయిన దెయ్యం కనిపించింది. మరోవైపు పూల్ పార్టీలో క్రిస్, ఎల్లీ, రేల్, డీన్ మరియు గ్రేస్ ఉంటారు. రేల్ ఆ విజిల్ తీసి అందరికీ చూపిస్తాడు. డీన్ సరదాగా గ్రేస్ని ఆ విజిల్ ఊదమని ఛాలెంజ్ చేస్తాడు. గ్రేస్ నిజంగానే దాన్ని ఊదుతుంది. ఆ విజిల్ శబ్దం ఒక మనిషి అరుపులా ఉంటుంది. ఆ 5గురు దాన్ని వింటారు. అది ఎంత భయంకరంగా ఉంటుందంటే అందరూ చెవులు మూసుకుంటారు. డీన్ దీన్ని జోక్లా తీసుకుంటాడు, కానీ మనకి తెలుసు వీళ్ళ 5గురి చావు ఖాయమని. పూల్ పార్టీ తర్వాత ఎల్లీ క్రిస్ని రేపు జరిగే ఫెస్టివల్కి ఇన్వైట్ చేస్తుంది. క్రిస్ అప్పుడు ఏం చెప్పదు, కానీ ఇంటికి వెళ్ళాక చాలా నెర్వస్గా ఫీల్ అవుతుంది. అప్పుడే క్రిస్కి కిటికీ బయట చెట్టు మీద ఒక దెయ్యం కనిపిస్తుంది. ఆమె ఏదైనా చేసేలోపే రేల్ రూమ్లోకి వస్తాడు. దాంతో ఆ దెయ్యం మాయమవుతుంది. క్రిస్ నెర్వస్గా ఉండడం చూసి రేల్ ఆమె ఫోన్ నుండి ఎల్లీకి ఓకే అని మెసేజ్ చేస్తాడు. అటు నుండి కూడా పాజిటివ్ రిప్లై వస్తుంది. ఇక్కడ ఎల్లీ గురించి ఒక విషయం, ఆమె డాక్టర్ అవ్వాలని హాస్పిటల్లో పార్ట్ టైం వర్క్ చేస్తూ ఉంటుంది. అలాగే ఆమెకి డయాబెటీస్ ఉండటం వల్ల ఎప్పుడూ ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటూ ఉంటుంది. ఆ రాత్రి మరో 2 విషయాలు జరుగుతాయి. ఒకటి, డీన్ తాగి డ్రైవ్ చేస్తూ ఇంటికి వెళ్తాడు. అతనికి డ్రింక్ అండ్ డ్రైవ్ అలవాటు అని అర్థమవుతుంది. రెండోది, గ్రేస్కి తన ఇంటి పూల్ దగ్గర ఎవరో ఉన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. మరుసటి రోజు స్కూల్కి వెళ్లిన క్రిస్ మరియు రేల్కి మిస్టర్ క్రేవెన్ చనిపోయారని తెలుస్తుంది. ఆయనకి స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్ అని చెబుతారు. కానీ నిన్నటి వరకు ఆయన హెల్దీగా తిరిగారు కదా, ఒక్కరోజులో స్టేజ్ 4 అవ్వడం ఏంటి అని అందరూ వింతగా అనుకుంటారు. ఇంతలో ఎల్లీకి అసెంబ్లీ హాల్లో ఒక దెయ్యం కనిపిస్తుంది. అంటే ఆమె చావు కూడా దగ్గర పడింది. అప్పుడు ఎల్లీ మరియు క్రిస్ కలిసి ఆ విజిల్ని మేసన్ ఫ్యామిలీకి ఇచ్చేయాలని వాళ్ళ ఇంటికి వెళ్తారు. దారిలో క్రిస్ చేతి మీద ఉన్న టాటూస్ చూసి ఎల్లీ ఇంప్రెస్ అవుతుంది. అవి తండ్రి కూతుళ్ళ అనుబంధానికి గుర్తుగా వేయించుకున్న టాటూస్. వాళ్ళు మేసన్ ఇంటికి వెళ్తారు. ఆ ఇల్లు చాలా పెద్దది, కానీ తలుపు తెరిచే ఉంటుంది. మేసన్ నాయనమ్మ ఈవి అక్కడికి వచ్చి వింతగా మాట్లాడుతుంది. ఈవికి ఆకల్ట్ మంత్రాల మీద చాలా ఇంట్రెస్ట్ అని మనకి తెలుస్తుంది. ఆమె దగ్గర ప్రపంచవ్యాప్తంగా సేకరించిన వింత వస్తువులుంటాయి. క్రిస్ ఆ విజిల్ని ఆమెకి ఇస్తూ ఇది మేసన్ లాకర్లో దొరికిందని చెబుతుంది. దానికి ఈవి, నువ్వు విజిల్ని వెతకలేదు, ఆ విజిలే నిన్ను వెతికి పట్టుకుంది అని అంటుంది. తన కూతురు, మనవడు కూడా దీనివల్లే చనిపోయారని చెబుతుంది. దీన్ని ఇంచోక అంటారు. దీని మీద ఉన్న అక్షరాల అర్థం చనిపోయిన వారిని పిలవడం కాదు, నీ చావుని నువ్వు పిలుచుకోవడం అని అర్థం. ఈ విజిల్ ఊదితే మన డెస్టినీలో ఉన్న చావు వెంటనే వస్తుందని ఆమె వివరిస్తుంది. ఆ విజిల్ని క్రిస్ దగ్గరే ఉంచుకోమని చెబుతుంది. ఇది విన్నాక క్రిస్, ఎల్లీ భయపడతారు. ఎందుకంటే వాళ్ళకి కూడా దెయ్యాలు కనిపిస్తున్నాయి కదా. వాళ్ళు హాస్పిటల్కి వెళ్లి మేసన్ రికార్డ్స్ చెక్ చేయగా అతని పళ్ళ రికార్డ్స్ ప్రకారం అతను 40 ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తాడు. కానీ చనిపోయేటప్పుడు అతను కేవలం 17 ఏళ్ల కుర్రాడు. అంటే ఆ విజిల్ మనిషిని ఏజ్ చేసేసి చంపేస్తుందని వాళ్ళకి కన్ఫర్మ్ అవుతుంది. వాళ్ళు వెంటనే ఫెస్టివల్కి వెళ్లి రేల్, డీన్, గ్రేస్లను హెచ్చరించాలనుకుంటారు.
అక్కడ రేల్, గ్రేస్, డీన్ అందరూ కాస్ట్యూమ్స్ వేసుకుని ఉంటారు. గ్రేస్ అక్కడున్న ఒక భయంకరమైన మేజ్ చిక్కుముడి దారిలోకి వెళ్దామని ఛాలెంజ్ చేస్తుంది. డీన్ ఆమెకి 2 నిమిషాల హెడ్ స్టార్ట్ ఇస్తాడు. గ్రేస్ లోపలికి వెళ్ళాక ఆమెకి ఒక ముసలి దెయ్యం కనిపిస్తుంది. అది గ్రేస్ ఫ్యూచర్ సెల్ఫ్ అన్నమాట. గ్రేస్ భయంతో ఆ దెయ్యం తల మీద కొడుతుంది. కానీ ఆ దెబ్బ గ్రేస్ తలకే తగులుతుంది. అంటే మన ఫ్యూచర్ దెయ్యం మీద దాడి చేస్తే ఆ దెబ్బ మనకే తగులుతుంది. ఆ ముసలామె గ్రేస్ కాలిని గిచ్చుతుంది. దాంతో గ్రేస్ వయసు పెరగడం మొదలవుతుంది. గ్రేస్ ఎలాగోలా మేజ్ సెంటర్కి వెళ్లి బెల్ కొట్టి చనిపోతుంది. ఆ శబ్దం విని అందరూ అక్కడికి వెళ్తారు. అక్కడ గ్రేస్ శవాన్ని చూసి డీన్ నమ్ముడు, ఎందుకంటే అది ముసలామె శవంలా ఉంటుంది. కానీ ఆ డ్రెస్ గ్రేస్దే అని క్రిస్ వివరిస్తుంది. ఆ తర్వాత డీన్ తాగి డ్రైవ్ చేస్తూ వెళ్తుండగా అతనికి తన దెయ్యం కనిపిస్తుంది. డీన్ తన రూమ్లో గాలిలో తేలుతూ కార్ యాక్సిడెంట్ అవుతున్నట్టు ఫీల్ అయ్యి చనిపోతాడు. రేల్ కూడా తన చావుని చూస్తాడు. అతను ఫ్యాక్టరీ మెషిన్లలో పడి చనిపోవాలని రాసి ఉంటుంది. క్రిస్ తన గతాన్ని ఎల్లీకి చెబుతుంది. తన డ్రగ్ అలవాటు వల్లే తండ్రి చనిపోయారని బాధపడుతుంది. మరుసటి రోజు వాళ్ళు మళ్ళీ ఈవీ దగ్గరికి వెళ్లి ఈ శాపం నుండి ఎలా బయటపడాలో అడుగుతారు. ఈవీ చావు బతుకుల్లో ఉంటుంది. ఆమె ఒక దారి చెబుతుంది. మనం చనిపోయే ముందు మన రక్తాన్ని వేరే వాళ్ళకి పూస్తే ఆ శాపం వాళ్ళకి బదిలీ అవుతుంది. కానీ దీనివల్ల వేరే వాళ్ళు చనిపోతారు. ఈవీ చనిపోయాక క్రిస్కి కూడా తన దెయ్యం కనిపిస్తుంది, చేతిలో డ్రగ్ నీడిల్తో. రేల్ మాత్రం తన శాపాన్ని నోవాకి బదిలీ చేయాలని ప్లాన్ చేస్తాడు. అతను నోవాను కిడ్నాప్ చేసి ఫ్యాక్టరీకి తీసుకెళ్తాడు. కానీ చివరి నిమిషంలో రేల్లోని మానవత్వం మేల్కొని నోవాను చంపడు. దాంతో రేల్ గాలిలోకి లేచి మెషిన్లో పడి నలిగిపోయినట్టుగా చనిపోతాడు. ఇక క్రిస్ మరియు ఎల్లీ మాత్రమే మిగిలారు. క్రిస్కి ఒక ఐడియా వస్తుంది. మనం కొన్ని సెకండ్ల పాటు చనిపోయి మళ్ళీ బతికితే ఈ శాపం పోతుందేమో అని ప్లాన్ చేస్తారు. ఎల్లీ దగ్గర ఉన్న ఇన్సులిన్తో క్రిస్కి ఓవర్డోస్ ఇచ్చి నీటిలో ముంచుతారు. దానివల్ల క్రిస్కి కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. తర్వాత డీఫిబ్రిలేటర్తో షాక్ ఇచ్చి బతికించాలనుకుంటారు. క్రిస్ చనిపోతుంది. కానీ ఎల్లీ ఎంత ట్రై చేసినా ఆమె బతకదు. అదే టైంలో నోవా అక్కడికి వచ్చి ఎల్లీ మీద కాల్పులు జరుపుతాడు. ఒక బుల్లెట్ ఎల్లీకి తగులుతుంది. ఇంకోటి మెషిన్కి తగిలి అది పాడైపోతుంది. కానీ క్రిస్ తన సబ్కాన్షియస్లో పోరాడి ప్రాణాలతో తిరిగి వస్తుంది. ఎల్లీ కూడా చనిపోయే స్థితిలో ఉండగా పిచ్చి నోవా వచ్చి ఎల్లీ రక్తాన్ని తన వేళ్లకు పూసుకుంటాడు. దాంతో ఆ శాపం నోవాకి బదిలీ అవుతుంది. నోవా తన దెయ్యం మీద కాల్పులు జరుపుతూ తనను తాను చంపుకుంటాడు. చివరికి క్రిస్, ఎల్లీ ప్రాణాలతో బయటపడతారు. విజిల్ పగిలిపోతుంది. 3 నెలల తర్వాత క్రిస్, ఎల్లీ స్కూల్లో హ్యాపీగా ఉంటారు. కానీ ఆ విజిల్ మళ్ళీ ఇంకో అమ్మాయి లాకర్లో ప్రత్యక్షమవుతుంది. పోస్ట్ క్రెడిట్ సీన్లో ఆ అమ్మాయి స్కూల్ అసెంబ్లీలో అందరి ముందు ఆ విజిల్ని ఊదుతుంది. స్కూల్లో ఉన్న 100 మంది స్టూడెంట్స్ ఆ శబ్దాన్ని వింటారు. అంటే ఆ శాపం ఇప్పుడు అందరికీ సోకిందన్నమాట. ఇక్కడితో సినిమా ముగుస్తుంది. మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.